ఉందండి? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయండి. గవర్నమెంట్‌లో మనకేమైనా వచ్చినాయా? ఇబ్బందేమైనా ఉన్నాయా ఇక్కడ? ఇబ్బందులు ఏం లేవండి. వాలంటీర్లు వస్తున్నారా? వస్తున్నారండి. మీకు డైరెక్ట్ పింఛన్ వస్తుందా? వస్తుందండి. ఎంతొస్తుంది బాబాయ్ గారు? 3 ఏళ్ళండి. ప్రతి నెల ఇంటికాడికి వస్తుందా 3 బాబాయ్? ఏళ్ళంటే వచ్చి ముందు నెల ఈ నెల వస్తుంది. ఓకే. ఫస్ట్ నుంచి ఇంటికాడికి ఇస్తున్నారా అంటున్నా? ప్రతి ఇన్ని నెల. ఇస్తున్నారండి. కరెంటుకి ఏమైనా ఉందని చెప్పి ఆపేయడం, మధ్యలో ఆపేసి ఇవ్వడం, లేదు లేదు తీసేయడం పింఛను లేదండి. అయ్యేమైనా జరుగుతున్నాయా ఇక్కడ? లేదు ఉమ్. అన్నీ బాగున్నాయండి. అన్ని నెరవేర్చుకుంటున్నాడా మీ జగన్మోహన్ రెడ్డి? ఆ, ఎలా ఉందమ్మా? బానే ఉందండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారమ్మా? వస్తున్నారండి. రేషన్ వస్తుందా ఇంటికి? రేషన్ వస్తుందండి. ఉచితంగానే చేస్తున్నారా? డబ్బులు ఏమైనా లేదండి, ఉచితంగా ఇస్తున్నారండి బియ్యం గట. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారే కావాలండి. ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? ఏండి మాకు అన్ని సౌకర్యాలు అన్ని చూస్తారేనండి. ఇప్పుడు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒక పక్క ఉన్నారు. సొంత చెరువులో వేరే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఈయనేనండి. ఈయన ఒక్కడు ఉంటే చాలండి. ఏసీ వాళ్ళు ఎలాగేసేస్తారు. అభిమానం ఏంటి? ఇంత అభిమానం ఏంటి ఆయన మీద? మాకు అభిమానమే అండి. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా మాకు అభిమానమే అండి. వాళ్ళ నాన్నగారు అలాగానే వాడినా గెలిచినా ఒక్కడనే అన్నారు, ఈయన వాడినా గెలిచినా ఒక్కడనే అన్నారు. ఉన్నవాళ్ళు అందరూ కలిపి ఓ మోపు అయిపోతున్నారు. పార్టీ అంటే పార్టీలా ఉండాల, ధైర్యంగా ఉండాల. అభిమానం ఉంటే అభిమానంలాగా వేస్తాం, లేదంటే మానేస్తాం. అదేంటండి అలాగంటే ఎలాగ మరి? ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు కరెంట్ 24 గంటలు ఉంటుంది ఇక్కడ. కరెంట్ ఉంటుందండి. రేషన్ ఇంటింటికి వస్తుంది. అన్ని వస్తున్నాయండి. అన్ని ఉచితంగానే జరుగుతుంది. అన్ని ఉచితంగా జరుగుతున్నాయండి. ఏ గవర్నమెంట్ ఇలా ఇచ్చారా? ఎప్పుడు ఎవరు ఇవ్వలేదండి. ఏదో ఇచ్చారంటే ఇచ్చారు. ఆ రేషన్ ఒకటి ఇచ్చేసి ఇవ్వరు, కానీ ఇంటికి వచ్చి చేసి అంత ఏమీ లేదండి. ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు, ఇంటికి వచ్చి రేషన్ ఇస్తున్నారు. ఏమన్నా అవసరాలు ఉంటే తెలుసుకుంటున్నారు. మేము అక్కడికి వెళ్లకుండానే మాకు అన్ని సౌకర్యాలు చూస్తున్నారండి. నెరవేర్చుకున్నారు కదా. అవునండి. జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. అంతానా వాలంటీర్స్ ఇంటింటికి వస్తున్నారండి. ఇంటికి వస్తున్నారండి. మన రేషన్ ఇస్తున్నారు. ఇంటికి వస్తున్నారు. కరెంట్ అనేది 24 గంటలు ఉంటుందండి ఇక్కడ. కరెంట్ ఉంటుందండి. మాకు అనే సౌకర్యం బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చి సచివాలయం అయ్యి బాగా పెట్టారు. అప్పట్లో అయితే మేము ఎక్కడికో కాకినాడ వెళ్ళి చేయించుకునేవాళ్ళం. ఈ రేషన్ కార్డులు అనగా ఇంకా ఇటు మొత్తం ఏదన్నా కంప్యూటర్ మీద చేయాల్సిన ఆధార్ కార్డు ఇలాంటి సంథింగ్ ఆఫీస్ అని తిరగాల్సి వచ్చేది. ఎప్పుడో చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే వాలంటీర్కి చెప్తే వెంటనే సచివాలయంలో క్లియర్ చేస్తున్నాడు. వెంటనే 1 రోజుల్లో మన చేతికి వచ్చేస్తున్నాయి, ఇంటికి వచ్చేస్తున్నాయి. బాగుంది ప్రస్తుతం. అన్నీ కరెక్ట్ తింటున్నాయి. 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు పడ్డాయి. ఏంటి ఇయర్ ఇంకా పడలేదు అనుకోండి. పడుతున్నాయి, అన్నీ బాగున్నాయి. మా నాన్నగారికి నెలకి పెన్షన్ ఇంటికి వచ్చి తెచ్చిచ్చేస్తున్నారు. ఇన్ని పథకాలు, ఇన్ని సౌకర్యాలు, ఇన్ని డబ్బులు ఏ గవర్నమెంట్ వేసారండి? ఇప్పుడు వచ్చే వాళ్ళు వేయలేదు కదండి. జగన్ గవర్నమెంట్ అన్ని మంచి చేస్తున్నారు. బాగానే ఉంది. ఇంటికి 20-30 వేలు వేసుకుంటూ వస్తున్నాడు అండి సంవత్సరానికి. అవునండి. అంటే అందరినీ కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. మహిళ అయినా కూడా ప్రజల్లో ఎందుకు ఇంకా పేరు అనేది రాలేకపోతుంది? పేరు ఉన్నది కదండి, ఉందండి. కొంతమంది ఇంకా రాలేదు. ఇంకా అవి అక్కడక్కడ ఉంటాయి కానీ అండి, మ్యాక్సిమం అందరూ కూడా జగన్ అంటున్నారు. ఏదన్నా సింగిల్గా ఉంటేనే కదండి అవుతుంది. వేరే పార్టీ అది అలాగే మనకి సంబంధం లేదు, కానీ జగన్ మాత్రం మనం రావాలి వస్తుంది. గవర్నమెంట్ ఎలా ఉంది మీకు? బాగుంది బాబు. నెక్స్ట్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఎవరు రావాలంటావు? నాకు ఇంకా ఎవరా ఇంకా ఆయనకే పెన్షన్ 3000 వస్తుందా? 3000 తాతయ్యకి వస్తుంది, నాకు 5 అభ్యస్తం మీద 5 ఇస్తున్నారు. అప్పుడు ఇచ్చేవారు. ఇంకా తాతయ్యకి వస్తుందని ఇద్దరికి ఇవ్వాలని తగ్గించేశారు ఈయన ఎక్కాక. రేషన్ వస్తుందమ్మా? రేషన్ బియ్యం వస్తున్నాయా? బియ్యం ఇస్తున్నారు 10 కేజీలు డైరెక్ట్ వస్తుంది. అంత బాగానే జరుగుతుంది. బాగానే జరుగుతుంది బాబు. అన్ని మంచిగా ఉన్నాయి. మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలా, జగన్ రావాలా? జగన్నే వేస్తాం. నమ్మకం మరి ఎవరు కావాలా? మిమ్మల్ని అడుగుతున్నాం మేము. కరెంట్ 24 గంటలు ఉంటుందా? ఉంటుంది బాబు. ఇంకోసారి లేకపోయినా మళ్ళీ వచ్చేస్తుంది కదా, దానికి ఎంత కదా. బాగా జరుగుతుంది బాబు. అన్నీ బాగానే జరుగుతున్నాయి. డబ్బులు ఇంటికి వచ్చేస్తున్నారు. తాతయ్య అలాగే ఖాళీ చేయలేదు. వాళ్ళ ఆగేది ఆ మందులు కొనుక్కుంటాం ఈ డబ్బులకి. అన్ని బాగానే ఉన్నాయి బాబు. గవర్నమెంట్ ఎలా ఉంది? బాగుందండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారండి. రేషన్ వస్తుందా? వస్తుందండి. మనకి ఏమైనా పథకాలు వస్తున్నాయమ్మా గవర్నమెంట్ నుంచి? అదేంటి పెన్షన్ వస్తుందండి అతనికి. అమ్మఒడి అయ్యి వస్తున్నారు కదండి. అమ్మఒడి ఎంత పడుతుందమ్మా? 13,000 అండి. డైరెక్ట్ అకౌంట్ లో పడుతున్నాయమ్మా? పడుతున్నాయి. మంచిగానే ఉందమ్మా? చాలా బాగుందండి. అన్ని చెప్పినట్టుగానే చేసుకుంటూ వస్తున్నాడమ్మా? వస్తున్నారండి.
అంతా బాగానే జరుగుతుంది కదా? జరుగుతుందండి, బాగా జరుగుతుంది. ఇప్పుడు కూడా జగన్ గారే రావాలని ఉంది. ఏమ్మా నమ్మకమా, అభిమానమా జగన్ అంటే? నమ్మకం అండి. నమ్మకం. మీకు అన్ని అన్ని అనుకున్న ప్రకారం అన్ని చేసి పెడుతున్నారమ్మా? పెడుతున్నారు. మీకు ఇక్కడ కరెంట్ ఒక పూట ఉండి ఒక పూట తీయడం లేదు 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 లేదు, కరెంట్ మాత్రం ఉంటుందండి. లేదు తీస్తలేదండి, ఎప్పుడో కానీ వస్తుంది. అంత బాగా ఎప్పుడు కానీ ఎప్పుడో తీస్తారు, మరి అత్తమాని ఇచ్చేస్తారటండి కరెంటు, ఒకసారైనా తీయబోతని. అదే ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి. మీకు మీ ఎమ్మెల్యే కన్నబాబు గారు తెలుసా? ఎలా చేస్తారమ్మా పనులు? చాలా బాగా చేస్తారండి. మంచిగానే చేసుకొస్తారని చేసుకుని వస్తారండి. అన్ని బాగానే జరుగుతున్నాయి కదా? జరుగుతున్నాయండి, జరుగుతుంది. అమ్మా జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? మా దృష్టిలో అయితే బాగానే ఉంది. మరి మీకేమైనా లబ్ధి పొందారా? నాకు ఆపరేషన్ అయితే మరి ఆపరేషన్కి సూర్యగోపుల్లో ఆపరేషన్ చేస్తే డబ్బులు ఇచ్చారు. రెండోది పింఛన్ వస్తుంది, మరి 15 ఏళ్ళు వస్తున్నాయి. బాగానే ఉంది మాకు. అన్నీ చెప్పినట్టుగానే చేసుకుంటూ వచ్చాడమ్మా జగన్? అన్నీ చేసుకుంటానే వచ్చారు. మా దృష్టిలో ఎవరికో ఒకవేళ లేకపోవచ్చు కానీ అది. ఇప్పుడు మీకు గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసారు, జగన్ గవర్నమెంట్ చూసారు కదమ్మా, ఇట్లా ఏది బాగుంది? మా మట్టుకైతే మరి అలా యుద్ధం చేస్తాలో జగన్ గారే మాకు బాగుంది అనుకుంటున్నాం. ప్రజలు అందరికి ఇన్ని చేసినా కూడా ప్రజల్లో ఎందుకు ఇంకా పేరు అనేది రావట్లేదు? ఏమో మరి మాకేం తెలుసమ్మా. అన్ని పథకాలన్నీ వస్తున్నాయి కదా, ఏ గవర్నమెంట్ ఇన్ని పథకాలు లేదు, ఇవ్వలేదు. పెట్టారు? ఏ గవర్నమెంట్ ఇన్ని పథకాలు పెట్టలేదు. ఒకవేళ ఎవరికన్నా నష్టపరిహారాలు ఉంటే ఉండొచ్చు కానీ మా తరగతి వాళ్ళకి అయితే మాత్రం లేదు. బాగానే చూసారు. ఉన్న ఎమ్మెల్యే మీకు కన్నబాబు తెలుసమ్మా? కన్నబాబు గారు తెలుసండి. ఎలా చేస్తారమ్మా పనులు? ఆయన గురించి మాకు అంతగా తెలియదండి, కన్నబాబు గారు అంటమే కానీ. ఇక్కడికి వచ్చారు ఎప్పుడైనా? వస్తారండి, అలా ఊళ్ళోకి వస్తుంటారు అంతేగాని మనం లోపల ఉంటాం కదా, అంత పట్టించుకోం కానండి. మగోళ్ళు తెలుస్తాయి. బాగానే ఉన్నాయి కదా? అంతా బాగున్నది బాబు. రోడ్లు కానీ, నీళ్ళకి కానీ, కరెంట్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. పిల్లల చదువులకి పిల్లల చదువులు అన్ని బాగున్నాయి.